హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తుంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 30 మార్చి 2024 అండి. ఈరోజు మన దగ్గర 7 వెహికల్స్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా మారుతి వెహికల్స్ అనమాట. ఇవన్నీ కూడా లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉన్నాయి. సో మీలో ఎవరికన్నా ఈ వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక 2 ఎర్టిగాలు ఉన్నాయి, 3 డిజైర్లు ఉన్నాయి, ఒక సియాజ్ ఉంది, ఒక రిడ్జ్ ఉంది. అన్నీ కూడా మారుతి వెహికల్సే. ఆల్మోస్ట్ అన్ని డీజిల్ వెహికల్సే, ఒక రిడ్జ్ ఒకటే పెట్రోల్ వెహికల్ అనమాట. కంప్లీట్గా అన్నీ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికలేనండి. సో ఎవరికన్నా ఈ వెహికల్స్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వెహికల్స్ అన్నీ పూర్తిగా అన్ని డీటెయిల్స్తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా అండి, 2013 మోడలు. ఇది వచ్చేసి 2013 ఎర్టిగా వీడియో అండి, 2013 మోడల్. 1,55,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. బండి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. చుట్టూ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా చేయించుకోవాల్సిన పనులు అయితే ఉన్నాయి. ఒక 50,000 రిపేర్లు అయితే ఉన్నాయండి. టైర్లు అయితే మాత్రం 2 కంప్లీట్ సీల్ టైర్లు ఉన్నాయి. 2 టైర్లు మాత్రం 60-70% ఉంటాయి. బండి అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది. కేవలం 4 లక్షల రూపాయలేనండి బండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. బండి మైనర్ రస్టింగ్ ఉంది అక్కడక్కడ, అది చేయించుకోవాలి. సో కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమేనండి. 2013 ఎర్టిగా వీడియో అనమాట. 1,55,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది, ఫుల్ అయితే లేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది, చూసుకోవచ్చు. 2013 ఎర్టిగా కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే. చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. మీరు ఇంజన్ సౌండ్ వినొచ్చు. 1,30,000 అయితే ఉంది ఓడో. సో ఈ వెహికల్స్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వచ్చి ఈ వెహికల్ చూసుకొని తీసుకొని వెళ్ళాల్సిందిగా చెప్తున్నాను. ఈ వెహికల్ విషయంలో రిమైనింగ్ అయితే మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదు వెహికల్స్. ఇది వచ్చేసి 2014 ఎర్టిగా వీడియో అనమాట. 1,30,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. కంప్లీట్గా ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అన్టచ్ వెహికల్ అనమాట. చాలా బాగా యూజ్ చేసిన వెహికల్. డీజిల్ వీడిఐ వెహికల్ ఇది. 1,30,000 తిరిగింది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, 1 ఇయర్ వరకు ఉంది ఇన్సూరెన్స్. రీసెంట్గానే కట్టామని అయితే చెప్పారు. సో ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, ఏ గ్లాసు బ్రేక్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 6 లక్షలు అండి. 6 లక్షలు చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. ఆ 2013 వెహికల్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో 100% జెన్యూన్ వెహికల్ అండి. ఎక్కడా కూడా రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ తీసుకొని వాడేసుకోవడమే. బండి సూపర్ క్వాలిటీ ఉంది. ఎర్టిగాలు ఇంత క్వాలిటీ ఉన్న ఎర్టిగాలు దొరకడం చాలా కష్టం. వీడియో అందులోను 4 టైర్లు కూడా 60-70% అయితే ఉన్నాయి. టైర్లు కూడా ఇప్పుడప్పుడు ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందండి. 1,38,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యూన్ రీడింగ్. అలాగే ఎక్కడా కూడా ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో డ్యామేజెస్ అనేవి లేవు. ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్, ఏసీ వర్కింగ్ అనమాట. రన్నింగ్ కండిషన్లో ఉంది. సో మీకు ఇంజిన్ చూపిస్తాను. ఇంజిన్ కూడా చూసుకోవచ్చు, అన్టచ్ ఇంజిన్ అనమాట. ఇప్పటి వరకు ఎటువంటి యాక్సిడెంటల్ అయితే లేదు. ఫ్రంట్ బ్యాక్ ఎక్కడా కూడా బండిలో ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు. 2014 వీడియో అయ్యండి ఇది. కేవలం 1,38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అన్టచ్ వెహికల్, కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. కేవలం 6 లక్షలు మాత్రమే. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ 1 ఇయర్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ. సో టైర్లు కూడా 4 టైర్లు కూడా 50-60% అయితే ఉన్నాయి. సస్పెన్షన్లు కూడా వర్కింగ్ ఫైన్ ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి రిడ్జ్ అండి, 2015 మోడల్. 89,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సర్వీస్ రికార్డు ఉంది. పెట్రోల్ బండి అండి ఇది. 3,30,000.
కంప్లీట్ ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఓన్లీ బంపర్సే టచ్ అప్స్ అయినాయి, కానీ ఏ పార్ట్ కూడా పెయింట్ అయితే పడలేదు. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. 4 టైర్లు కూడా 2 టైర్లు 60-70% ఉన్నాయి, 2 టైర్లు 40% అయితే ఉన్నాయి, 30-40%. ఇది రిడ్జ్ LXi 2015 మోడలు. కేవలం 89,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. LXi పెట్రోల్ బండి ఇది. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఉంది, కనీసం తెలియని కూడా తెలియట్లేదు సౌండ్ రావడం. రిడ్జ్ VXi అండి ఇది, LXi అన్నాను పొరపాటున. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. వెనక 2 టైర్లు 40% ఉన్నాయి, ఫ్రంట్ 2 టైర్లు 70% వరకు అయితే ఉన్నాయి. కంప్లీట్గా ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు మీరు. వీటి పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇంజిన్ స్టార్టింగ్ కండిషన్లో ఉంది, ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంది. ఎటువంటి నాయిస్ అయితే తెలియట్లేదు మీకు, ఫోన్ దగ్గరికి పెట్టినా కానీ నాయిస్ తెలియదు, చూసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. నాన్ యాక్సిడెంటల్, ఎటువంటి బానెట్ పట్టీ కానీ రేడియేటర్ పట్టీలు కానీ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ జరగలేదు. చాసిస్ నెంబర్ కూడా ఎటువంటి ఎక్కడ కూడా రీప్లేస్మెంట్స్ జరగలేదు అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ 3,30,000. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ వ్యాలిడ్ అండి. ఒకవేళ మేము పెట్టిన దాంట్లో ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తాము, మీకు దానికి ఎటువంటి డౌట్ లేదు. ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం వ్యాలిడ్ అనుకోవడమే. ఇది వచ్చేసి 2016 సియాజ్ అండి. వీడియో ఆప్షనల్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఉంటాయి. 2 టైర్లు 40% ఉన్నాయి, 2 టైర్లు 70% ఉన్నాయి. ఇది జస్ట్ 75,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది, కావాలంటే చెక్ చేయించుకోవచ్చు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఇప్పుడు వరకు పెట్టినవన్నీ లోకల్ వెహికల్స్ అండి, ఏపీ రిజిస్టర్డ్ వెహికల్. 2 ఎర్టిగాలు, ఈ రిడ్జ్ వచ్చేసి ఏపీ రిజిస్టర్డ్ వెహికల్స్, ఇవి అదర్ స్టేట్ వెహికల్ అనమాట. కేవలం 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే బండి చాలా అంటే చాలా మంచి కండిషన్లో అయితే ఉందండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ 5 లక్షలు చెప్తున్నాం, విత్ రిజిస్ట్రేషన్ 5,80,000 చెప్తున్నాం అండి. నెగోషియబుల్ అనమాట. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి విత్ రిజిస్ట్రేషన్ 5 లక్షలు, విత్ రిజిస్ట్రేషన్ 5,80,000, వితౌట్ రిజిస్ట్రేషన్ విత్ NOC 5 లక్షలు అండి. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఏ వెహికల్ అయినా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ 7 వెహికల్స్లో ఏ వెహికల్ కావాలన్నా సరే మీరు వచ్చి చూసి అయినా తీసుకోవచ్చు. విజయవాడ లోకల్లోనే ఉంటాయి, ఆర్ కాల్ చేసి అయినా సరే మాట్లాడచ్చు. మీరు ఈ సియాజ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. కేవలం 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ ఫైన్ అండి, ఏసీ ప్లేయర్ సౌండ్ వినొచ్చు మీరు. అలాగే కంప్లీట్గా ఎక్కడా కూడా డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు, ఆల్ గ్లాసెస్ వర్కింగ్ అనమాట. ఇది వర్క్ అవ్వట్లేదు అని నేను చెప్పడానికి అయితే లేదు. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఓనర్ వెహికల్, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఫుల్ కావాలంటే మీరు ఎక్స్ట్రా వేసి కట్టుకోవడమే. సో ఇంజిన్ చూసుకోవచ్చు, ఇంజిన్ కూడా మీకు ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇంజిన్ సౌండ్ చూసుకోవచ్చు, ఎటువంటి నాయిస్ లేదు. టైమింగ్ చైన్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు. సో జెన్యూన్ రీడింగ్ అనమాట. యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజెస్ లేవు, రేడియేటర్ పట్టి కానీ బానెట్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజెస్ లేవండి, ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. ఈ వెహికల్ కాస్ట్ విత్ రిజిస్ట్రేషన్ 5,80,000, విత్ NOC 5 లక్షలు అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు. అలాగే ఇది వచ్చేసి 2013 స్విఫ్ట్ డిజైర్ VDI అనమాట. కేవలం 105,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇది రీసెంట్గానే తీసుకొచ్చాను ఢిల్లీ నుంచి. సో టూ డేస్ అయితే అయింది. కంప్లీట్గా ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, ఏ పార్ట్ కూడా పెయింట్ అయితే పడలేదు. ఫ్రంట్ బంపర్ వెనక బంపర్ మాత్రం టచ్అప్స్ అయితే జరిగినాయి. టైర్లు 2 టైర్లు 80% అబవ్ ఉన్నాయి, 2 టైర్లు మాత్రం 60-70% అయితే ఉన్నాయండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 2013 ఏ గ్లాసు చేంజ్ కాలేదు, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు, డిక్కీ ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. స్టెప్నీ టైర్ కూడా చూసుకున్నట్లయితే మీరు కంపెనీ నుంచి వచ్చిన స్టెప్నీ టైర్ అలాగే ఉంది. 105,000 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్.
ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఆల్ పార్ట్స్ ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఏ పార్ట్ రీప్లేస్ అయితే జరగలేదండి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. సీట్ కవర్స్ కూడా 100కి 100% అయితే ఉన్నాయి. రీసెంట్గానే చేంజ్ చేసుకున్నట్లున్నారు. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇంటీరియర్ అంటే చాలా నీట్గా ఉందండి. మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్, అలాగే ఇంజన్ అయితే స్టార్టింగ్ కండిషన్లోనే ఉంది. మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. కేవలం 1,05,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టైమింగ్ అయితే చేంజ్ కాలేదు. 1 lakh రూపీస్ అయితే మేము ఇక్కడికి వచ్చాక చేపిద్దామని చెప్పేసి చేయించలేదు. సో ఈ 2-3 డేస్లో 1 lakh టైమింగ్ చేంజ్ అంటే చేంజ్ చేసేస్తాం, లేదా ఒకటి వాడుకోనంటే వాడేస్తానికి. ఎటువంటి బానెట్ ఓడతీయడం కానీ అయితే లేవండి. ఇది వచ్చేసి విత్ రిజిస్ట్రేషన్ 1,50,000 అండి. విత్ ఎన్ఓసి 3,70,000 అయితే చెప్తున్నాం. నెగోషియబుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ పూర్తి వీడియో ఏం పెట్టలేదు ఇప్పటివరకు. సో మీరు ఈ వెహికల్ కావాలంటే వీడియో పెట్టకముందు ఎవరన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2014 స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ అండి. కేవలం 95,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ 2014 ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్. కేవలం 3,70,000 అండి. 2014 మోడల్. వితౌట్ రిజిస్ట్రేషన్ విత్ ఎన్ఓసి 3,70,000. విత్ రిజిస్ట్రేషన్ అయితే కనుక 4,50,000 అండి. ఎవరికైనా ఈ వెహికల్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్నీ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. 2014 ఎల్డిఐ. 4 సీల్ టైర్లు ఉన్నాయన్నమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎల్డిఐ ఆప్షనల్ 2014 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. ఇది వచ్చేసి 2019 టూరెస్ట్ అండి. 1,10,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 4 టైర్లు కూడా 80-90% అయితే ఉన్నాయి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 2019 మోడల్ అనమాట. ఎల్లో ప్లేట్ టూరెస్ట్. కేవలం 5,80,000 రూపాయలు మాత్రమే. అన్ని వెహికల్స్ కూడా నెగోషియబుల్ అండి, స్లైట్లీ నెగోషియబుల్. ప్రతి వెహికల్ మీద కూడా ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఏ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కాలర్స్ అండి. చూసుకోవచ్చు, 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. ఇంటీరియర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేవి లేవు. మళ్ళీ చూపిస్తాం. సీట్ కవర్స్ కూడా 100కి 100% అయితే ఉన్నాయి. మీరు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్లో. జెన్యూన్ వెహికల్ అనమాట. ఇలాంటి జెన్యూన్ వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. ఎల్డిఐ ఆప్షనల్ టూరెస్ట్. ఇది 1,05,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇంజన్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆల్రెడీ. ఇంజన్ గురించి మీకు ఇంకా ప్రైస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. కమింగ్ చైన్ అయితే. అలాగే యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. యాప్రాన్స్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాటరీ కండిషన్ న్యూ ఉంది. ఇంజన్ ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు ఇప్పటివరకు. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,80,000. 2019 టూరెస్ట్ అండి. ఇది 4 టైర్లు కూడా 60-70% అయితే ఉన్నాయి. ఎటువంటి రూపాయి పెట్టుబడి అయితే లేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇది ఎల్డిఐ అండి, ఢిల్లీ వెహికల్. ఇంజన్ చూపించడం మర్చిపోయాను వీడియోలో. సో అందుకని మళ్ళీ ఇంకోసారి ఇంజన్ చూపిస్తున్నాను. బాగుంటుంది. ఇంజన్ స్టార్ట్ చెప్పు. ఇది కేవలం 95,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఎల్డిఐ ఆప్షనల్. తీసుకోవచ్చు. అన్ని వెహికల్స్ కూడా కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్. ఏది కూడా ఇంజిన్స్ ఇప్పటి వరకు అన్టచ్ ఇంజిన్స్ అనమాట. ఏ ఇంజిన్ కూడా ఇప్పటివరకు చూపించిన వెహికల్స్లో ఏ ఇంజిన్ కూడా ఓపెన్ చేయలేదు. సో అన్నీ కూడా నెగోషియబుల్ ఉన్నాయి స్లైట్గా. ఏ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ 7 వెహికల్స్లో ఏ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు కాల్ చేయొచ్చు. 7 వెహికల్స్లో 6 వెహికల్స్ వెహికల్, ఒక రిడ్జ్ మాత్రమే పెట్రోల్ వెహికల్ అని. ఈ వెహికల్స్ అన్నీ కూడా విజయవాడ లోకల్లోనే ఉన్నాయి, మనకు నియర్ బై ఉంటాయి. మీరు మాకు కాల్ చేసి వస్తే 7 వెహికల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.